హై వ్యూవర్స్. ఇందాక మా ఫ్రెండ్ అనమాట, తను తెనాలి, బట్ నాకు ఎంబీఏ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో పరిచయం. రవి, తను రైతు, టాప్ మోస్ట్ కంపెనీలో జాబ్ చేసి ప్రశాంతంగా వ్యవసాయం చేసుకోండి చెప్పేసి వెళ్ళేట్టు చేసుకున్నాడు. తన నుంచి ఫోన్ వచ్చింది, ఏంటి శివ, యూరియాకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి కదా, నువ్వేంటి ఫోన్ వీడియో చేయలేదు ఇంకా అని చెప్పేసి అన్నాడు. సమస్య ఉందా రవి, ఒక నిమిషం లైన్లో ఉండని చెప్పేసి ఒక తమ్నైల్ చేసి తనకు పెట్టా. ఈ తమ్నైలే ఆల్రెడీ ఈ వీడియోకి పెట్టిన తమ్నైల్. ఓ చేయబోతున్నావు, ఒక చేయి అన్నాడు. అప్పుడు నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగాను, తనకు కొన్ని ఆన్సర్స్ ఇచ్చున్నాడు. దీని మీద సెపరేట్ వీడియో నేను రేపే కానీ ఎల్లుండి కానీ ఇస్తాను. ఎందుకంటే కూటమి గవర్నమెంట్కి సంబంధించి బయట కనపడినటువంటి కొన్ని లోపాలు ఉన్నాయి, అవి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో అయితే జగన్కి సంబంధించి ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నికండి, ఎన్డీఏ అభ్యర్థిగా ఒకళ్ళు అండ్ ఇండి కూటమి అభ్యర్థిగా ఒకళ్ళు ఉన్నారు. ఓకే, ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రాధాకృష్ణ, సిపి రాధాకృష్ణ, అండ్ ఇండి కూటమి అభ్యర్థిగా వచ్చేసి సుదర్శన్ రెడ్డి, మన తెలుగు అతను. రాధాకృష్ణ వచ్చేసి తమిళనాడు, ఈయన వచ్చేసేమో తెలంగాణ. క్లియర్ మెజారిటీ ఎన్డీఏకి ఉంది, బట్ వాళ్ళు అభ్యర్థిని నించోబెట్టారు. ఈ మూమెంట్లో రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, ఆయన తెలుగోడు, మన దక్షిణ భారతదేశం, సో మరి ఆయన సపోర్ట్ ఇవ్వాలి కదా వైసీపీ అని మీతోనే అన్నాడు. బట్ వైసీపీ వాళ్ళు ఏమన్నారు, లేదు ఇండి కూటమి అభ్యర్థి గెలిచే ఛాన్స్ లేదు, సో గెలవడానికి మేము ఎందుకు ఓట్లేస్తాం, ఇండియా కూటమి మా సపోర్ట్ అన్నారు. ఎన్డీఏ కూటమి, క్షమించాలి, ఎన్డీఏ కూటమి అభ్యర్థి సపోర్ట్ అన్నారు. ఇప్పుడు ఏపీలో ఎరువుల సమస్య ఉంది అంటున్నారు. నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ మంత్రి, ఆయన ఏమన్నారు, ఎక్కడ కూడా కొరత లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా ఇన్ టైంలో మేము ఎరువులు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. అకస్మాత్తుగా డిమాండ్ పెరిగేసరికి కావాల్సిన లోడ్ ఆడ లేకపోయేసరికి ఇబ్బంది అన్నమాట వాస్తవమే. గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యారు, సెంట్రల్ గవర్నమెంట్ని. వాళ్ళు మాకు 50,000 టన్నులు, 50,000 టన్నుల ఎక్కువగానా, ఐ థింక్ సో 50 టన్నులు కానీ 50 లక్షల టన్నులు క్వాంటిటీ చెక్ చేస్తే భారీగానే, అది మనకి ఫిగర్ కాదు కావాల్సింది, గతంలో ఇచ్చిన దానికన్నా ఇంకా భారీగా వాళ్ళు ఇస్తున్నారు. లోడ్ కాకినాడకు వచ్చింది విదేశాల నుంచి, కాకినాడలోనే భారీ మొత్తంలో ముందు లోడ్ దింపించి ఏపీకి ఇస్తున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ వైసీపీ వాళ్ళు యూరియాకు సంబంధించిన సమస్య ఉన్నప్పుడు ఎవరిని క్వశ్చన్ చేయాలి? కేంద్ర అధికారం ఉన్నటువంటి ఎన్డీఏని, దట్ మీన్స్ మోదీని. వారిని ఒక్క మాట అనకుండా ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని, అఫ్కోర్స్ కూటమి ఇస్ నథింగ్ బట్ ఎన్డీఏ, కేంద్రంలో అధికారంలో ఉంది ఎన్డీఏ, ఏపీలో అధికారంలో ఉంది ఎన్డీఏ. ఏపీలో ఉన్నటువంటి ఎన్డీఏ మీదేమో పోరాటం చేస్తా అంటున్నాడు, కేంద్రంలో ఎన్డీఏకేమో సపోర్ట్ చేస్తుందని చెప్పి ఉపరాష్ట్ర అభ్యర్థికి ఓట్లు వేశారు. ఇదండి నేను అడిగేది. 2019, 2024 మధ్య కూడా నెత్తినోరు మొత్తుకొని అప్పుడు అధికారం ఉన్నటువంటి బీజేపీని గట్టిగా నేను దూషించింది కూడా ఇందుకే. దూషించడం అనకూడదే, క్వశ్చన్ చేయడం అనాలి. ఎందుకు ఏపీని జగన్ సర్వనాశనం చేస్తుంటే ఎందుకు చూస్తున్నారు మీరని చెప్పేసి ఆ రోజు వీడియోలు కూడా ఇచ్చా. అప్పుడు ఏంటి అంటే, జగన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, ఈయన సపోర్ట్తో లోక్సభలో రాజ్యసభ బిల్లులు పాస్ చేసుకోవచ్చు. జగన్ రెడ్డి ఏం చేసి మనం చూస్తున్నట్టుగా ఉందాం, కేంద్రంలో ఏది అడిగితే దానికి తగ్గట్టు మనం ఓట్లేద్దాం, చేయెత్తుదాం అని వాళ్ళు వీళ్ళు ఆడుకున్నారు, ఏపీని నాశనం చేసి పడేశారు. సరే, బీజేపీ తెలుసుకుంది, కూటమి అన్నట్టు కలిశారు, గవర్నమెంట్ ఫామ్ చేశారు, సంతోషం, ఇప్పుడు పద్ధతిగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఆ వయసుని పట్టుకుని ఊగులాడుతున్నది ఆ బీజేపీ, మరి ఎందుకు అర్థం కావట్లేదు. ఈ జగన్ వాడు ఏంటి, 2019, 2024 మధ్య కూడా ఈయన మీద సిబిఐ కేసులు కానీ ఈడీ కేసులు కానీ తెర మీదకి రావద్దు, కోడికత్తి కేసు సంబంధించి తెర మీదకి రావద్దు. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అలాగే ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? బుద్ధి, బుర్ర, సిగ్గు, జ్ఞానం ఉన్నటువంటి ఏ ఒక్కళ్ళైనా 2019, 2024 కానీ ఇప్పుడు 2024 తర్వాత కానీ వైసీపీని కానీ జగన్ చూసిన ఎవరైనా సరే ఒకటే అంటారు, ఇతని మీద ఉన్న కేసుల కోసం తాపత్రయపడుతున్నాడు, అవి బయటికి రాకుండా ఇతను కాపాడాలని చెప్పేసి ఒక పార్టీని పెట్టుకున్నాడు తప్ప రాష్ట్రం కోసం, రాష్ట్ర బాగు కోసం కదని చెప్పి ఎవరికైనా అర్థమైంది. ఒక్క ముక్క చెప్పి నేను క్లోజ్ చేస్తాను. యూరియాని సప్లై చేయాల్సిన వాళ్ళు, రాష్ట్రాన్ని పంపాల్సిన వాళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళని ఒక్క మాట అనకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ మీద బురద జల్లుతూ, విషం చెమ్ముతూ, నేను ర్యాలీ చేస్తా, ధర్నాలు చేస్తా అంటామంటే ఏంటి అసలు అది? ఇప్పుడు కూడా అధిక మొత్తంలో లోడ్ వస్తుంది, త్వరగా అందరూ డిస్పాచ్ కూడా చేస్తామని చెప్తున్నారు. ఇంత క్లారిటీగా ఉంది గవర్నమెంట్. అయినా సరే ప్రజలను వచ్చేసి భయభ్రాంతులకు గురి చేయాలి, లేనిపోయిన విధంగా వాళ్ళని వచ్చేసి ఈ ర్యాలీ నిరసనలు రోడ్డు మీద పట్టరావాలి, మరలా ఎవరో చనిపోతే శవరాజకీయం చేయాలి. ఇట్లాంటి వైసీపీలు ఇంకా ఎవరున్నారండి, ఎందుకున్నారండి? వద్దు 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 అనుకున్న కూడా వీడు ఎందుకు ఇస్తుంది తెలుసా?
ఇంకా వైసీపీ ట్రాప్లో ట్రాన్స్లో ఎవరైతే ఉన్నారో వారిని కాపాడదామని, రాష్ట్రాన్ని కాపాడుకుందామని. బట్ కూటమి గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ కొన్ని ఉన్నాయి అగ్రికల్చర్ సంబంధించి, నేను తర్వాత డీటెయిల్గా వీడియో ఇస్తాను.